ఓం మహాగణపతే నమః, ఓం సరస్వతే నమః, ఓం హయగ్రీవే నమః, ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరమే లేదు. అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. మనం విశ్వరూప సందర్శనంలోకి మరి ముందుకు వెళ్దామా? అర్జునుడు ఏం చూశాడు, అర్జునుడి యొక్క భావాలేంటి, ఏ విధమైన భావావేశనకు లోనయ్యాడు, ఇవన్నింటిలో కూడా మనం సమగ్రంగా తెలుసుకుందామండి. అనేక వక్త నయన అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోజ్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అప్పటిదాకా అర్జునుడు శ్రీకృష్ణుడు చూస్తున్నాడు, ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు, చక్కటి ఆభరణాలు ధరించాడు, చక్కటి పూలమాలలతో ఉన్నాడు, చక్కగా ఒళ్ళంతా గంధం పూసుకుని ఉన్నాడు. సడన్ గా ఆశ్చర్యంగా తన రూపాన్ని మార్పు చెందాడు. ఏదో కనపడుతుంది, అంతా మాయ కింద ఉంది. ఎన్నో తలలు, ఎన్నో చేతులు, ఆ శరీరంలో ఎంతో మంది, ఎన్నో లక్షల లక్షల మంది సకల జీవరాశులు అన్నిటినీ చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. అనేక జీవరాశులు, మృగాలు, పక్షులు, అనేక ప్రాణులు అందరూ. అంతేకాకుండా 18 అక్షోణీల సైన్యము, వారి చేతులలో ఆయుధాలు, ఏనుగులు, గుర్రాలు, మొత్తం అన్నిటినీ కూడా అక్కడ చూడడం జరిగిందండి. సర్వ సమస్తము శ్రీకృష్ణ పరమాత్మనిలో అర్జునుడు చూడడం జరిగిందండి. అంటే అందరూ పరమాత్మ స్వరూపంగా కనబడుతున్నారు, అందరూ పరమాత్మలో ఉన్నాడు, పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు అనే భావాన్ని అర్థం చేసుకున్నాడు. తాను ఇంతవరకు నా తాత, నా మామ, నా గురువు, నా బిడ్డలు, నా అన్నలు, నా తమ్ములు, నా బంధువులు, నా గురువులు అని ఇలా భావించాడు. కానీ అందరూ అలా కాదు, అందరిలోనే భగవంతుడు ఉన్నాడు, అందరూ భగవత్ స్వరూపులే అనే విషయం అర్జునుడికి కాస్త కాస్త అర్థమవుతూ ఉన్నదని. ఇదే భావం సంజయుడికి కూడా మనసులో కలిగిందండి. మరింత ముందుకు వెళ్తే దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదు శ్రీరాస్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఒకేసారి ఎంతో కాంతి, మన సామాన్య కళతో మనం చూడలేనంత కాంతి, దివ్య కాంతి. అంటే ఎలా చెప్పాలంటే మీకు, ఒకేసారి ఒక కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. మనం మనకి ఎదురుగుండా కనబడే సూర్యుడిని కళ్ళు తెరిచి పూర్తిగా మనం చూడలేకపోతాం. అటువంటిది ఒక సూర్యుడు కాదు, ఎన్నో 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 వందల వేల కోట్ల సూర్యులు. అదేమిటండి ఎన్నో వేల కోట్ల సూర్యులు అంటారండి? అవును, మనం చూసేది ఒక సామాన్యమైన సూర్యుడిని, కానీ ప్రపంచంలో ఆకాశంలో ఎన్నో పాలపంతులు ఉన్నాయి. ఒక్కొక్క పాలపంతులో ఎన్నో వేలు 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 లక్షల యొక్క సూర్యుడి కంటే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి. అటువంటి పాలపంతులో ఎన్నో ఎన్నో ఉన్నాయండి. సో వాటిని చూస్తే ఈ సామాన్యమైన కళ్ళు తట్టుకోగలవా? అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించడం జరిగింది. అదంతా తన ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇదంతా ధృతరాష్ట్రుడికి పూర్తిగా అర్థం కాదండి. సూర్యుడిని తను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే తన పుట్టు గుడ్డివాడు. అంచేత వేడిని చవిచూసి ఉండొచ్చు తప్ప సూర్యుడిని ఎప్పుడూ చూడలేదు. కానీ చెప్పింది వింటున్నాడు అంతే. మరింత ముందుకు వెళ్తే తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పటి వరకు తన ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడిని సామాన్యమైన మానవుడిగా మాత్రమే చూశాడు. ఇప్పుడు శ్రీకృష్ణ దివ్యదృష్టితో శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవరాశులు, చరాచర జగత్తు అంతా ఒకే చోట, ఒకే ముద్దగా శ్రీకృష్ణుని శరీరంలో చూడడం జరిగింది. ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు
వేరువేరు పేర్లతో వేరువేరు రూపాలతో ఉన్న వారి అందరినీ ఒకే చోట ఒకే దేహంలో చూడటం జరిగింది. శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడు, ఆకాశం కూడా నీలంగానే ఉంటుంది. ఈ శ్రీకృష్ణుడు సామాన్యమైన వాడు కాదు, పరంధాముడు, పరాత్ముడు. ఈ విశ్వం అంతా ఆయనే ఈ విశ్వాన్నంతా కూడా వ్యాపించి ఉన్నాడు, సర్వవ్యాపకుడు అనే స్థితికి అర్జునుడు రావటం జరిగిందండి. ఇదే విషయాన్ని మీకు ఇంకో రకంగా చెప్తా. మనమంతా కూడా భగవత్ స్వరూపులమని చెప్పాను కదా. స్వచ్ఛమైన బంగారం ఒక చోట ఉంది. ఆ స్వచ్ఛమైన బంగారం నుంచి రకరకాల నగిషీలు, ఒకళ్ళు ముక్కు పొడవు చేయించుకుంటారు, ఒకళ్ళు చెవులు చేయించుకుంటారు, ఒకళ్ళు పాపిడి పెళ్లి చేయించుకుంటారు, ఒకరు నెక్లెస్ చేయించుకుంటారు, ఒకరు వడ్డాణం చేయించుకుంటారు. రకరకాల ఆభరణాలు తయారవుతాయండి. అంటే ఈ ఆభరణాలన్నీ కూడా మనం అనుకోండి, మళ్ళీ ఇవంతా అక్కడ ఈ ఆభరణాలన్నింటినీ కరిగిస్తే స్వచ్ఛమైన బంగారం వస్తుంది. అలాగే ఇంతవరకు వేరువేరు రూపాలతో వేరువేరు నామాలతో ఉన్న ఈ సర్వ జగత్తు, ఈ మానవులు మొత్తం అందరూ, ఆయన తెలిసిన వాళ్ళందరూ అందరినీ కూడా ఒకే చోట ఒక ముద్దగా ఒక స్వచ్ఛంగా ఆ పరమాత్మలో చూశాడు. అంటే భగవంతుడు స్వచ్ఛమైన బంగారు ముద్ద లాంటి వాడు అనమాట. మనం అంతా కూడా ఆయన ప్రతిరూపాలుగా మనం జన్మించి మళ్ళీ తిరిగి మనం స్వచ్ఛత పడినప్పుడు ఆయనలో ఐక్యం అవుతాం. దాన్నే మనం మోక్షం లభించిందంట. అంటే ఎప్పుడైతే మనం ఆయనలో కనుక ఐక్యం అయ్యేమో, అటువంటి భాగ్యం కలిగిందో, అప్పుడు దాని అర్థం ఈ జనన మరణ చక్రాల నుంచి మనం విముక్తులమయ్యాము. ఇదండి అసలు విషయం. అర్జును ఉవాచ, అర్జునుడు మాట్లాడటం మొదలుపెట్టాయండి. పశ్యామి దేవాస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంగం బ్రహ్మాణమీశం కమలాసనస్థా ముషిశ్చ సర్వనురగాశ్చ దివ్యాం. ఇంతవరకు అన్ని పద్యాలు 16 అక్షరాలతో ఉన్నాయండి. ఇక్కడి నుంచి వ్యాసుల వారు కూడా తన గేజ్ని పెంచారండి 23 అక్షరాలకి. ఎందుకంటే విశ్వరూప సందర్శనం చేసిన తర్వాత అర్జునుడు భావోద్వేగంలోనే ఏవో చెప్పబోతున్నాడు. అవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవదేవ, మీ శరీరం ముందు సమస్త దేవతలను, అలాగే చరాచర ప్రాణకోటిని, అటులనే కమలాసనుడైన సృష్టికర్తకు బ్రహ్మదేవుడిని, సమస్త ఋషులను, దివ్యములకు సర్పములను అన్నింటినీ నేను చూశాను. కృష్ణ, నేను చూస్తున్నాను. దేవతలు, రాక్షసులు, సైనికులు, చరాచర జీవరాశులు, సకల భూతములు అందరూ నీలోనే ఉన్నారు. ప్రకృతి అనే తామర పుష్పం మీద కూర్చుని శయనిస్తున్న బ్రహ్మని చూశాను. ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన సమస్త జీవరాశులను నీలోనే చూశాను. అరుగో సమస్త ఋషిగణాలు, సర్ప గణాలు అన్నిటినీ కూడా నేను నీలో చూస్తున్నాను అంటున్నాడండి అర్జునుడు. మరి కొంచెం ముందుకు వెళితే అర్జునుడి యొక్క మానసిక స్థితి, ఆయనలో భావాలు మరింత విస్తృతంగా తెలుసుకోవచ్చు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. కృష్ణ, నీవు సామాన్యుడు కాదు, సాక్షాత్తు పరబ్రహ్మవి, నాశనం లేనివాడివి, అందరి చేత తెలుసుకోదగ్గవాడివి. నీవే ఈ జగత్తు అంతా వ్యాపించిన వాడివి. ఈ జగత్తుకి నీవే ఆధారం. ఏది తెలుసుకున్న తర్వాత ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఏది చూసిన తర్వాత ఏది చూడాల్సిన అవసరం లేదు, అది అంతా నీవేనని నాకు అర్థమైంది. అంటే ఏం చెప్తానండి, నీ గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని నాకు అర్థమైంది. ఈ విశ్వానికి ఏమీ మిగలదు. అంతేకాదు, ఈ విశ్వానికి అంతటికీ కూడా నీవే ఆధారభూతుడివి. ఇంకో రకంగా చెప్పుంటే, నీవు లేనిదే విశ్వం లేదు, ఈ విశ్వం అంతా నీలోనే ఉంది, నీవే ఈ విశ్వము, ఈ విశ్వం అంతా నీవే నిండి ఉన్నావు, నీకు ఎటువంటి మార్పు లేదు, నాశం లేని వాడివి, అవ్యయుడువు, శాశ్వతుడువు, కాలమునకు అతీతుడవు. ఈ అనంత విశ్వం అంతా కూడా నీ నియతి మీదనే, నీ పద్ధతి ప్రకారమే, నీవు చెప్పినట్లుగానే నడుస్తుంది. ఓ కృష్ణ,
అన్ని నీ విభూతులే, అన్ని నీ శక్తియుక్తులే. నాకు అర్థమైంది ఏంటంటే నీవు ఇప్పటి వాడివి కాదు, పురాణ పురుషుడివి, సనాతుడివి అని చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తాడంటే, విశ్వరూప ఓ పరంధామ, నీకు ఆది మధ్యము అంతము ఏమీ కనిపించట్లేదు. ఈ విశ్వం అంతా కూడా నీవే వ్యాపించున్నావు, నీవు లేని చోటు లేదు. నీ శక్తి అనంతము అపారము, నీకు లెక్కలేని చేతులున్నాయి. నీ కళ్ళు సూర్యచంద్రుల వలె వెలుగుతున్నాయి. నీ ముఖం అగ్ని వలె ప్రజ్వలిస్తుంది. ఆ తేజస్సుతో ఈ లోకాలని నీవు రక్షిస్తున్నావు. సమస్త ప్రాణకోటికి చైతన్య శక్తిని నీవే ఇస్తున్నావు. మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందామా? ఇంతవరకు అర్జునుడు విశ్వరూప సందర్శనం గావించి ఎంతో ఆనందించి ఎన్నో విషయాలు చెప్తున్నాడని మనం తెలుసుకున్నాం. మరి మనం ప్రతిరోజు మనం కూడా విశ్వరూప సందర్శనం చేస్తున్నామా? మనం ఎప్పుడన్నా గమనించామా? ప్రతి మనిషి యావరేజ్ని ఒక 65 నుంచి 80 సంవత్సరాల మధ్య వరకు జీవిస్తుంటాడు. మరి మనం జీవించినంతకాలం ఈ శరీరంలో జరిగే రక్తం యొక్క పంపింగ్ వ్యవస్థ గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? గుండె 24 గంటలు లయబద్ధంగా లబ్డబ్ అని ఎలా కొట్టుకుంటుంది, దాని వ్యవస్థ ఏంటి? తిన్న ఆహారము ఎలా జీర్ణం అవుతుంది, దానికి ఉన్న వ్యవస్థ ఏంటి? శరీరంలో 98.7 ఫారెన్హీట్ డిగ్రీలు ఉష్ణోగ్రత ఎప్పుడు ఈ శరీరం ఎలాగా నియంత్రించుకోగలుగుతుంది? ఏమన్నా లోపల మిషన్స్ ఉన్నాయా? ఎప్పుడైనా మనం ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే ఉషోదయ కాలంలో వాతావరణం ఎట్లుంటుంది, అందులో వచ్చే మార్పులు ఏంటి, సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో, ఆ కాంతి కిరణాలతో వెదజల్లుతూ ఎలా పైకి వెళ్తున్నాడు, ఎలా మనకి వెలుగునిస్తున్నాడు చూసామా? అలాగే సముద్రంలో ఉన్న నీరు వేసవి కాలంలో ఆవిరి రూపంలో మారి మేఘాలుగా స్టోర్ అయ్యి వానాకాలంలో ఘనీభవించి వర్షం రూపంలో మన భూమి మీదకి రావటం లేదా? అలాగే మానవులుగా ఉన్న మనం చనిపోయిన తర్వాత ఈ శరీరంలోని గాలిలో ఈ దేహము మట్టిలో కలవటం లేదా? ఆ మట్టి నుండి మొక్కల రూపంలో పెరిగి ఆహారాన్ని మనకి ఇస్తే ఆహారాన్ని మనం తిని ఆహారం రక్తంగా మారి ఆ రక్తం నుంచి వీర్యం తయారై ఆ వీర్యము స్త్రీ శరీరంలోకి మారినప్పుడు మళ్ళీ బిడ్డలు జన్మించటం లేదా? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించావా? ఇంత వ్యవస్థ. అలాగే చిన్న పాదులకి పెద్ద కాయలు, అలాగే పెద్ద వృక్షాలకి చిన్న కాయలు, వేప చెట్లు, మర్రి చెట్లు, చిన్న కాయలు ఉంటాయి. వృక్షాలు చాలా పెద్దగా ఉంటాయి. పెద్ద వృక్షాలు వెనకాల మన మనుషులు అంటూ ఉన్నామంటే పెద్ద కాయలు అయితే కింద పడుకున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారండి, చనిపోవచ్చు కూడా. ఈ వ్యవస్థ అంతా ఎలా జరుగుతుంది, ఎలా సృష్టించబడింది, ఇవన్నీ మనం ఎప్పుడైనా ఆలోచించామండి? అయితే మనం ఎప్పుడు ఇవన్నీ ఆలోచించలేము. మనలో అహంకారం వస్తుంది, మనలో ఉన్న స్వార్థము, నాకు ఇది కావాలి అంతా నాకు కావాలి అనే భావనలు ఉండటం వల్ల ఏది గమనించడానికి మనం రెడీగా లేము. కానీ ఎవరైనా స్వాములు వచ్చి మహాత్యాలు చేస్తే ఆ మాయడానికి పరిగెడతాం, మన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తాం. దీనికి మాత్రం రెడీ. ఇది కాదండి. ప్రశాంతంగా కూర్చుని ప్రకృతిని ఆస్వాదించడం నేర్చుకోండి. ఈ ప్రకృతిలో ఉన్న వైభవాలను, అద్భుతాలను వీక్షించి దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడు సర్వ వ్యాపకుడు, అందరిలోనే భగవత్ స్వరూపుడు అని మనకు అర్థమైందో, అందరినీ సమానంగా చూడాలి, అందరితో సమానంగా మెలాలి, అందరితో మిత్రత్వంగా ఉండాలి, అందరినీ ఈ విధంగా మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకు కూడా విశ్వరూప సందర్శనం కలిగే భాగ్యం కలుగుతుంది. సమయాభావం వలన ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఓం తత్ సత్.